చూడండి పిండి కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు 10-20 నిమిషాలు నానబెట్టుకుందాం. నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు గిన్నె బోర్లిద్దాం 20 నిమిషాలు. మళ్ళీ తర్వాత ప్రిపేర్ చేసేది చూద్దాం. హాయ్, హలో, నేను మీ గుంటూరు అబ్బాయి వాళ్ళ మదర్ని. చూడండి, మా అబ్బాయి మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకొచ్చాడు. పెద్ద సొరకాయ తెచ్చాడు. అయితే ఇంత సొరకాయ మాకు ఎక్కువైపోతుందని చెప్పినని కొంచెం కట్ చేసి మా పైనింటి ఆవిడకి ఇచ్చాను. ఇప్పుడు దీన్ని మనము చపాతీల్లోకి కూర చేసుకుందాం. చూడండి, చపాతీలోకి కావాల్సిన చపాతీలోకి కూర చేసుకుంటున్నాము, సొరకాయ కూర. దానికి కావాల్సినవి సొరకాయ, టమోటాలు, ఉల్లిపాయలు, పల్లీలు వేయించుకున్నాము. పల్లీలు వేసి చేసుకుంటాం అన్నమాట సొరకాయ కూర. టేస్ట్ బాగుంటుంది. ఈ రెసిపీ మా మామయ్య చేసేవారంట, మా అత్తయ్య చేస్తున్నారు ఇప్పుడు. ఫస్ట్ సొరకాయ ఒక 2 విజిల్స్ వచ్చేటట్టు ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్కువసేపు ఉడుకుతుంది, టైం పడుతుంది మామూలుగా చేసుకోవాలంటే. అదే కుక్కర్లో 2 విజిల్స్ పెట్టేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. అందుకని చెప్పారని కుక్కర్లో వేసి 2 విజిల్స్ వచ్చేటట్టు పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు చపాతీలోకి కర్రీ చేస్తున్నాను. ముందు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం బాగా కాస్త కొంచెం కాగాలి. కాగిన తర్వాత ఒక నిమిషం ఇస్తా. చూడండి, ఆయిల్ కాగింది. పచ్చెనపప్పు, కాస్త మినపప్పు, జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెము వేగాలి. ఇప్పుడు కొంచెము కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెము బాగా దోరగా రావాలి. వచ్చేంత వరకు కాస్త వేయించుకోవాలి. చూడండి, ఇది కొంచెము దోరగా వేగాలి. వేగిన తర్వాత అప్పుడు ఈ టమోటాలు వేసుకోవాలి. ఇక్కడ కూడా ఉల్లిపాయలు చూడండి, ఉల్లిపాయలు రెడ్డిష్గా వచ్చేసాయి. ఇప్పుడు టమోటాలు వేసుకుందాం. కొంచెం టమోటాలు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు కొంచెము ఉప్పు, కారము, పసుపు అన్నీ వేసుకోవాలి. చూడండి, టమోటాలు బాగా మగ్గాయి. కొంచెము పసుపు, తగినంత కారము. నేను చూడండి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. ఇంకొక 1/2 స్పూన్ కూడా వేస్తున్నాను. మీకు సరిపడా కారం వేసుకోండి. ఉప్పు కూడా మీకు సరిపడా వేసుకోండి. నేను 3 చిన్న స్పూన్ తోటి 3 స్పూన్లు వేస్తున్నాను. ఇది బాగా మగ్గిన తర్వాత, అంటే కొంచెం పచ్చివాసన పోయేటట్టు అయిన తర్వాత కొంచెం మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఆ సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఉడకబెట్టినటువంటి సొరకాయ ముక్కలు వేసుకున్నాను. ఇది కూడా కొంచెము ఉప్పు, కారము, పసుపు అంతా పట్టాలి. చూడండి, పల్లీలు వేయించుకున్నటువంటి దాన్ని మిక్సీలో పొడి చేసుకున్నాను. ఇందులో 4-5 రెబ్బలు ఎల్లిపాయలు వేసి కూడా నేను మిక్సీ చేశాను. ఈ పొడిని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. 1 కప్పు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. నేను మాత్రము 1 కప్పు వేస్తున్నాను. చూడండి,
ఈ రెసిపీ అనేది మా వారు మ్యారేజ్ అయిన కొత్తల్లో కూడా చేసి చూపించారు. అప్పుడు చపాతీలు చేసుకొని చక్కగా తిన్నాము. అందుకని చెప్పని ఈరోజు మేము సొరకాయ కూర మా హస్బెండ్ రెసిపీ చేసుకొని తింటున్నాం. చూడండి, ఇప్పుడు కూర అయిపోయిందండి చక్కగా. అయితే ఇటువంటి వెరైటీస్ అన్నీ కూడా నేను కుండలోనే చేస్తాను. కాకపోతే అది ఎప్పుడు చేస్తానంటే హాలిడేస్ అప్పుడు మాత్రమే చేస్తాను. ఎందుకంటే పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. అందరం కలిసి ఇలా వెరైటీ చేసుకొని చక్కగా టైం ఎక్కువ పట్టినా కూడా టేస్ట్గా ఉంటుందని చెప్పినని ఎప్పుడు కుండలోనే చేస్తూ ఉంటాను నేను. చూడండి, చపాతీల్లోకి కూర రెడీ అయిపోయింది. ఇంకా చపాతీలు స్టార్ట్ చేసుకుందాం. ఇటురా, ఇటు చూడు, నొక్కుతూ చూడు ఒక్కసారి. చూడండి, మా అబ్బాయి నొక్కుతున్నాడు. ఇంతకు ముందండి మా వారు నొక్కిచ్చేవారు, నేను కాల్చుకునే దాన్ని. కాకపోతే ఈ మధ్య కోడళ్ళు వచ్చిన తర్వాత మా అబ్బాయి చేయట్లేదు. సరే రా నాన్న చేద్దు, 2 చపాతీలు 3 చపాతీలు చేసిస్తే నేను కాల్చుకొని చేసుకుంటానని చెప్పానన్నాను. సరేలే అమ్మ అని చెప్పానని వచ్చి మా అబ్బాయి నొక్కుతూ ఉన్నాడు. చూడండి, కానీ మా అబ్బాయి నొక్కితే చక్కగా బాగా పొంగుతాయండి. అవునవునండి, అలాగనే పని చేయించుకుంటున్నారండి. అది కూడా వస్తుంది. ఏ స్టైల్లో కాలుస్తారో చూపిస్తాను చూడండి. చపాతీ ఇలా వేస్తారండి. వేసి అందరూ అట్లకాడతో చేస్తారు. కానీ నేను కానీ మా వారు కానీ అసలు అట్లకాడ ఉపయోగించం. ఇది ఇలా బబుల్స్ వస్తాయి. ఫస్ట్ ఇట్లా కాల్చినప్పుడు బబుల్స్ వస్తాయి. దాన్ని ఇలా తిప్పుతాము. తిప్పంగానే మళ్ళీ నీట్గా కాలుతుంది. తర్వాత మళ్ళీ ఇట్లా తిప్పుతాము. తిప్పిన తర్వాత ఒక మంచి క్లాత్ తీసుకొని ఇలా గుడ్డతోనే చేసుకుంటామండి. చక్కగా పొంగుతాయి. చూడండి, ఇలా పొంగుతుంది. అయితే ఇంకా దీనికి నూనె ఏమి వేయమండి. అట్లానే చక్కగా తింటాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా ఎప్పుడు కూడా క్లాత్తోనే చేస్తాను నేను. మా వారు నేర్పించారు ఇది క్లాత్తో చేసుకోవటము. అసలు అట్లకాడ అనేదే ఉపయోగించను నేను. చూడండి ఎలా పొంగిందో, చక్కగా పొంగింది చూసారా. చూడండి, ఈ కూర చపాతీ తింటున్నాను చూడండి. అయితే ఈ కూర చపాతీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా బాగుంటుంది. చూడండి, చపాతీ వావ్, సూపర్, చాలా బాగుంది కూర. అలానే చూడండి, అన్నంలో కూడా ఈ కూర బాగుంటుంది. కూడా బాగుంటుంది. అందులోకి టేస్ట్ బాగుంది. రైస్లో కూడా చాలా బాగుందండి. ఇలా 2 ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. ఇది మా శ్రీవారి రెసిపీ.